సిద్దిపేట జిల్లా దుబాక కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు నక్క వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ నాయకులు సంజీవరెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని వారికి 2 లక్షల రుణం మాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుందన్నారు. దుబాక ప్రాంతంలో తమ నాయకుడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తాము ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి వారి సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు. రుణమాఫీలో భాగంగా బ్యాంకర్లు ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, కాల్వ బాలరాజు, పుట్ట నరసింహులు, శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని పండగ వాతావరణం చేసుకున్నాం. ఈ కాంగ్రెస్ 8 మాసాలు గడుస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అనేకమైన పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా 6 హామీలు ఏవైతే పెట్టిందో అవి సంపూర్ణంగా 15 ఆగస్టు లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా అమలు చేస్తానని చెప్పిండు. ఇలా 100% ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఇలా రైతులకు దేవుడిగా నిలుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము దుబ్బాక కాన్స్టిట్యున్సీ తరఫున మా శ్రవణ్ కుమార్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మొన్న మా శ్రవణ్ కుమార్ రెడ్డి సారు మన ప్రెస్ మీట్లో చెప్పిండు, రైతులకి ఎవరికైనా ఇబ్బందులు కలిగితే మా కార్యకర్తలను సంప్రదించమని చెప్పిండు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, బ్యాంకర్లు ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకొస్తే మేము కంపల్సరీ బ్యాంకు మేనేజర్లను అడిగి వాళ్ళకు మంచి జరిగేటట్టు చూస్తాం. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సంపూర్ణంగా ఏవైతే పథకాలు ఉన్నాయో అవి సంపూర్ణంగా అమలు చేస్తూ ఉంది. 78వ స్వాతంత్ర దినోత్సవం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసిండ్రు. ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చిండ్రు. మన ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 హామీల పథకం కానీ, రైతు రుణమాఫీ కానీ 3 విడతలుగా, ఈరోజు 3వ విడత ఖమ్మం జిల్లా మధురలో ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మొత్తము 2 లక్షల వరకు చెక్కులు అందజేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంకా తర్వాత రేషన్ కార్డులు కూడా అతి త్వరలోనే ఇస్తాము. గత ప్రభుత్వాలు ఇయ్యనటువంటివి ఈరోజు మేము చేస్తున్నాము.